అమ్మా, ఏంటి సౌందర్య? అనాథ పిల్లల మధ్య అయ్యగారి బర్త్డే చేయాలనుకున్నాం కదా. అవును. అనాథాశ్రమం దొరికిందా? చిల్డ్రన్స్ డే అవడం వల్ల ప్రతి పిల్లల అనాథాశ్రమంలో ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఒక్కటి కూడా ఖాళీగా లేదమ్మా. చివరకు ఒకటి చాలా ఆబ్లిగేషన్స్ తో ఓకే చేశారమ్మా. కొంపదీసి ఆ అభి అనాథాశ్రయాన్నే ఓకే చేసిందేమో. అభి అంటే గ్రాని మండిపడుతుంది కదా, చేసుండదులే. ఆ అభి అంటే మండిపడుతుంది కాబట్టే ఇద్దరినీ కలపాలని ఇలా ప్లాన్ చేసిందేమో. అనాథాశ్రమం పేరేంటమ్మా? అమ్మ అనాథాశ్రమం. అభి అనుకున్నా. అమ్మ అనాథాశ్రమం అంటే ఆ అభి అనాథాశ్రమమే అక్క. అభి ఏంటి సౌందర్య, అభి అంటే అక్క మండిపడుతుందని తెలిసి కూడా నువ్వు కావాలనే ఆ అనాథాశ్రమాన్ని బుక్ చేసావు? లేదమ్మా, నిజంగా సిటీలో ఆ రోజు ఏ అనాథాశ్రమం ఖాళీగా లేదు. కావాలంటే ఎవరికైనా మీరు కాల్ చేసి ఎంక్వైరీ చేసుకోండి. సౌందర్య, మహారాజులాగా తిరిగే ఆయన ఎవ్వరి మూలంగా జీవోత్సవంలా మారారో వాడి దగ్గరికే వెళ్ళమంటున్నావు. అభి ఎవడి కారణంగా పచ్చగా ఉన్న ఈ ఇంట్లో అనర్థాలు జరిగాయో వాడి చెంతకే వెళ్ళమంటున్నావు. కలలో కూడా ఎవ్వరికీ హాని చెయ్యని నన్ను ఎవడైతే హంతకురాలు అంటున్నాడో వాడి దగ్గరికే వెళ్ళమంటున్నావు. అమ్మా అమ్మమ్మ, అది కాదమ్మా. నో మోర్ ఆర్గ్యుమెంట్స్. ఈ విషయం మీద ఇంకా మాట్లాడడం అనవసరం. అనుకున్నట్టే చేస్తోంది. మళ్ళీ వాళ్ళిద్దరిని ఒకటి చేయడానికే దాని ప్లాను. అమ్మో అమ్మో, ఎంతకు తెగించింది ఇది. అమ్మా, మనకు కావాల్సింది కల్మషం ఎరగని పిల్లలు. పిల్లల సమక్షంలో చెయ్యాలనుకున్నామే తప్ప అది ఎవరిదైతే మనకెందుకమ్మా? సౌందర్య, అక్క వద్దని అలా కోపంగా చెప్తున్నా కూడా ఇంకా ఏదేదో చెప్తావేంటి? ఆంటీ, వాళ్ళు మాట్లాడుతున్నారు కదా, మీరు కాసేపు ఆగండి. అది కాదు ఐశ్వర్య. ఆంటీ, సౌందర్య నాకు చెప్పింది. 1-2 అనాథాశ్రమాలకి నేను ఫోన్ చేశా. ఆ రోజు ఫుల్ ఎంగేజ్డ్ అని చెప్పారు. మీరెన్నైనా చెప్పండి, వాడి దగ్గర కంటే నా మనసు అంగీకరించడం లేదు. మన కోసం కాదు కదమ్మా, అయ్యగారి కోసం. పిల్లల మధ్య బర్త్డే చేద్దామనుకున్నప్పుడు ఎంత సంతోషించారో మీరు కూడా చూశారు కదా. ఆ సంతోషం అయ్యగారి ముఖంలో చెదరకుండా ఉండాలంటే మనం కూడా తప్పకుండా ఈ బర్త్డేని పిల్లల మధ్య చేయాలి. పిల్లల మధ్య అక్క బర్త్డే చేయొద్దు అనట్లేదే, ఆ పిల్లల మధ్య వద్దు అంటుంది. పిల్లలు ఎవరైనా పిల్లలే. పెద్దవాళ్లకు ఏదైనా మనస్పర్ధలుంటే మనం చూసుకుందాం. అమ్మా, అది ఎవరిది అనేది మీరు మర్చిపోండి. అక్కడున్న వాళ్ళు కూడా అనాథ పిల్లలే కదమ్మా. మనకి పిల్లలతో అవసరం 1 గంట సేపు వాళ్ళ మధ్య హ్యాపీగా ఉండడం కావాలి. ఆ గంట అభి మన కంట పడకుండా ఉంటే సరిపోతుంది కదా.
अभी अभी अब अब हाँ अब हाँ अब अभी अभी अब ప్లీజ్ అమ్మా ఒప్పుకోండి. సౌందర్య, ఆయన ఆనందం కోసం నాకు ఏమాత్రం ఇష్టం లేకున్నా ఒప్పుకుంటున్నాను. కానీ దీన్ని కూడా అతను మరోలా అనుకుని తేడాగా మాట్లాడాడో ఈ అఖిలాండేశ్వరి విశ్వరూపం చూస్తాడు. వెళ్తున్నాం. ఆయన ఆనందం కోసం మాత్రమే వెళ్తున్నాం. అన్నీ రెడీ చేసుకోండి. ఐశ్వర్య, పిల్లలకి ఏ లోటు రావద్దు. అన్ని దగ్గరుండి చూసుకోండి. అలాగే ఆంటీ. వెంకటేశ్వర, కరుణించవయ్యా. ఒకరినొకరు ఎదురుపడకూడదనుకుంటున్నారు, కానీ బద్ధ శత్రువులు అనుకుంటున్న వారిద్దరిలో మార్పు కలిగించాలి. ఏడుకొండలవాడా, అంతా నువ్వే చూసుకోవాలి. సౌందర్య, ఏం ఆలోచిస్తున్నావు? ఆ, అదే అమ్మా, ఎలా చేస్తే బాగుంటుందా అని. నువ్వేం బెంగ పెట్టుకోకు. అంతా పరమేశ్వరుడే చూసుకుంటాడు. అలాగే అమ్మా. ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా? దాదాపు గంట నుంచి. ఎదురు చూడడం అంటే నిప్పుల మీద నిలబడ్డమని ఇప్పుడు అర్థమైంది. ఈ వయసులో ఎదురుచూపంటే కోపం రాక ఇంకేం వస్తుంది? అదే 16 ఏళ్ల పడుచువైతే లవర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే ఏమనేదానివో తెలుసా? ఎదురుచూపంటే అదో తీయని జ్ఞాపకం, అదో మధురమైన అనుభూతి, మరుపురాని మధురానుభూతి. సూర్యుడి కోసం ఉదయం ఎదురుచూస్తుంది, చంద్రుడి కోసం రాత్రి ఎదురుచూస్తుంది. మరి నీకోసం ఈ భవానీ ఎదురుచూస్తుంది అనేదానివి కదా? నేను అసలు మండిపోతుంటే ఆ మంటకు ఆజ్యం పోస్తూ వెటకారాలు చేస్తున్నావు. వెటకారాలు? అసలు విషయం ఏంటో చెప్పు చీపురు. విషయం ఏంటో చెప్పు అని తాపిగా అంటావేండి నీలమ్మా? ఏమైంది చీపురు? అబ్బా, సౌందర్య వేసే ఎత్తుల్ని ఎక్కడికక్కడ చిత్తు చేస్తా అన్నావు. గుడిలో అది అంటించిన మంట అరికాల నుంచి నడినెత్తి వరకు ఎక్కింది, ఇంకా మండుతూనే ఉంది. ప్లాన్ వేద్దాం అన్నావు. ఏం ప్లాన్ వేసావు? నీలాంబరంటే నిప్పు అనుకున్నాను. నువ్వేంటి తుస్సుమని బొగ్గులాగా అయిపోయావు. అవతల సౌందర్య అఖిలక్కని అభిని కలపడానికి ముహూర్తం ఫిక్స్ చేసేసింది. ఏంటది? మా బావగారి బర్త్డేని ఆ అభి అనాథాశ్రమంలో చేయడానికి అఖిలక్కను ఒప్పించింది సౌందర్య. వెతకపోయిన ఆలోచన మైండ్కి తట్టడం అంటే ఇదే. ఇప్పుడేస్తా చీపురు ప్లాను. వస్తే సౌందర్య, గుడిలో వేసిన ప్లాను పసిగట్టి మాకే రివర్స్ అయ్యేలా చేశావు. ఇప్పుడు చూడు, నేను కొట్టబోయే దెబ్బకి
మొత్తం కుటుంబమే చేజారిపోతుంది. కోలుకోలేని దెబ్బ తీస్తా. ఏం చేయబోతున్నావు నీలమ్మా? జనరల్గా పెద్దోళ్ళకి, అంటే డబ్బున్నోళ్ళకి పరువు ప్రతిష్టలంటే మహాప్రాణం. పైగా అఖిలాంటికి ఆత్మాభిమానం చాలా ఎక్కువ. దానిపై కొట్టామనుకో లేవదు. ఎలా కొడుతున్నావు? అనాథ పిల్లలకి పెట్టే భోజనంలో విషం కలుపుదాం. అది తిని పిల్లలు చచ్చిపోతారు. అదే అదును చూసుకొని ఎదురు చూస్తున్న న్యూస్ ఛానల్స్ ఎగబడిపోతారు. అన్నదానం పేరుతో అనాథ పిల్లల్ని చంపేసిన అఖిలాండేశ్వరి పెద్ద పెద్ద అక్షరాలతో స్క్రోలింగ్లు వేస్తారు. అనాథ పిల్లలకి విషాహారం తినిపించిన అఖిలాండేశ్వరి. ఇలా ఎవ్వరికిష్టం వచ్చినట్టు వాళ్ళు హెడ్లైన్స్ లో చెప్తారు. నీలమ్మా, మనకి చావుగాలి ఎందుకు వచ్చింది చెప్పు. హే ఆంటీ, ఒక్కసారి ఊహించుకో. అఖిలాండేశ్వరి వల్ల చనిపోయిన అనాథ పిల్లలు అని టీవీలో న్యూస్ వస్తుంటే అలా నించున్న చోటునే నిప్పు పెట్టినట్టుండదు ఆ అఖిలాంటికి? నువ్వేనైనా చెప్పు నీలమ్మా. వద్దు వద్దు, నాకేం తెలీదు. నేను వెళ్తున్నాను. ఆగో. హ్యాపీగా ఫ్యామిలీతో కలిసిపోయి ఉండాల్సిన నన్ను ఇలా కసితో రగిలిపోయేలా చేసింది ఎవరో? నా యవ్వనాన్ని ఆవిరైపోయేలా చేసింది ఎవరో? టోటల్గా నా జీవితాన్ని నాకు కాకుండా చేసింది ఆ అఖిల ఆంటీ. నా దాకా ఎందుకు? నీ సంగతేంటి? అసలు ఆ ఇంట్లో నీ స్థానం ఏంటి? నీలమ్మా, నా ఆలోచన మార్చాలని చూడకు. వెళ్తావా? నువ్వెళ్ళు. పసిపిల్లల్ని చంపడానికి ప్లాన్ వేశానని చెప్తావా? చెప్పు. వెళ్లే ముందు ఒక్క మాట చెప్తాను, అది విని వెళ్ళాలనిపిస్తే వెళ్ళు. అంకుల్ అలా అవ్వడానికి కారణం మనమే. ఆ ప్రూఫ్లు నా దగ్గరున్నాయి. అంతేకాదు, మన వేసిన ప్లాను, మాట్లాడుకునే మాట, ప్రతిదీ ఈ ఫోన్లో వీడియోలతో సహా ఉన్నాయి. నువ్వు నాతో కలిసి చెయ్యను అన్నావనుకో, ఈ వీడియోస్ని అఖిలాంటికి చూపిస్తా. వామో వామో, ఇదే బెదిరిపే. నమ్మక ద్రోహి. నమ్మిస్తూనే ద్రోహం చేశావు అంటే ఏ? నువ్వు అఖిలాంటి దగ్గర నమ్మకంగా ఉంటూ నువ్వు ద్రోహం చేయడంలా? ఇది అంతే. మనిద్దరి శత్రువు ఒక్కరే కాబట్టి మనం కలిసాం. నాతో సావాసం చేయడం అంటే సింహంపై సవారీ చేసినట్టే. గమ్యానికి చేరే వరకు తగ్గే ఛాన్సే లేదు. ఇప్పుడు నీకున్నది ఒక్కటే ఆప్షన్, నాకు సహాయం చేయడం. ఈ బర్త్డే ఫంక్షన్లో జరగబోయే చావులన్నిటికీ ప్లాన్ నేను వేస్తాను, పని నువ్వు చేయి. నేనా? నేను చేయను నీలమ్మా. చేవా? చెప్పాను కదా, నువ్వు నన్ను కాదని నా దగ్గర నుంచి వెళ్ళిన మరుక్షణం మనం మాట్లాడుకున్న
ఆడియో టేపులు, వీడియో టేపులన్నీ లీక్ చేస్తాను. భవానీ leaks.comలో సీరియల్ల టెలికాస్ట్ అయ్యేలా చేస్తాను. వద్దు నీలమ్మా, అలా చేయకు. నువ్వు చెప్పినట్టే చేస్తాను. అలా రా దారికి. చూడు ఏం జరుగుతుందో. ఎప్పటికప్పుడు నాకు అప్డేట్ ఇస్తూ ఉండు. ఏం చెయ్యాలో నేను చెప్తాను. అదే రోజు ఘట్టమనేని అఖిలాండేశ్వరి పరువు గాల్లో కలిసేలా చేస్తాను. క్రిష్, డాడీ బయటే ఉన్నారు. ఒక మంచి డ్రెస్ తీసుకురమ్మని చెప్పు. అలాగే మామ్. ఎవరిదనుకుంటున్నావు? టేస్ట్ అదిరిపోవాలి. మా బావగారిది. వంటలు ఎవరు ఎప్పుడు ఎక్కడ తినని విధంగా ఉండాలి. 143 అంటే 143 రకాల వంటలు ఉండాలి అంటున్నా. అసలే అఖిలాండేశ్వరి గారి ఇంట్లో ఫంక్షన్. మళ్ళీ నాకు మాట రాకూడదు. ఏంటి అడ్వాన్సా? ఇస్తానయ్యా బాబు, నువ్వు మొదలుపెట్టు. ఏంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నా? ఓవర్ అయిందా? చాలా. ఇప్పుడు చూడు. అక్క, వంట వాళ్ళని మాట్లాడేశాను. వంటలు ఏమేం కావాలో చెప్పేశాను. నువ్వు వంటల గురించి ఇప్పుడు మాట్లాడావా? సౌందర్య ఎప్పుడో మాట్లాడేసింది కదా, అడ్వాన్స్ కూడా ఇచ్చేసిందే. అవునా? అవును. డెకరేషన్ వాళ్ళకి చెప్పేశానక్క. మనం అడ్వాన్స్ ఇస్తే వాళ్ళు పని మొదలు పెడతారు. డెకరేషనా? క్రిష్ చెప్తానన్నాడు. ఏం క్రిష్? గ్రాని, డెకరేషన్ వాళ్ళకి చెప్తానన్నావు కదా. చెప్పేశాను గ్రాని. ఇది కూడా క్యాన్సిలేనా? హలో హలో మేడం, నేను కరాచీ బేకరీ కాల్ చేస్తున్నాను. ఓ, కరాచీ బేకరీ నుంచా? ఒక్క నిమిషం చెప్పండి. ఏంటి మేడం చెప్పేది? ఎన్ని కేజీలో చెప్పలేదు, ఎవరు పేరు రాలేదో చెప్పలేదు, ఏ ఫ్లేవరో చెప్పలేదు. ఎలా మేడం? ఇప్పుడు చెప్పండి మేడం క్లారిటీగా, నేను రాసుకుంటాను. అవసరం లేదు బాబు, క్యాన్సిల్ చేసేయండి. అక్క, అక్కర్లేదు భవానీ, చిన్నబాబు ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చేశాడు. అంటే ఎవరెవరు ఏమేం చేయాలో ముందే పంచేసుకున్నారన్నమాట. మరి నేనేం చేయాలో చెప్పలేదు. ఇక్కడ పంచుకోడాలు చెప్పుకోడాలు ఏముంటాయి భవానీ ఆంటీ? ఇది చేయాలి అని మనకు కాదు, మనసు కనిపించాలి. అలా అనిపించగానే చేసుకుంటూ వెళ్ళిపోవడమే. అంటే నాకనిపించింది కానీ నా మనసు కనిపించలేదు అంటావా? అని నేను అనలేదే. ఇంతకీ నన్నేమైనా చేయనిస్తారా లేదా? ఎందుకు లేదు, ఉంది. అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకునే బాధ్యత మీదే కదా. అవాంఛనీయ అంటే? అంటే మనం అనుకోనివి, ఊహించనివి అన్నమాట. ఎవరైనా మనమంటే పడని వాళ్ళు ఫంక్షన్ జరగకుండా ఏవైనా ప్లాన్ చేస్తే ముందే పసిగట్టి వాటిని ఛేదించే పని మీదే. చాలా పెద్ద బాధ్యత తెలుసా? ఈ బాధ్యత మాత్రం నాకెందుకిచ్చారో? ఇక్కడ ఏ పని ఎవ్వరికీ బలవంతంగా ఇచ్చేదే లేదని చెప్పాం కదా, ఇష్టంగా చేయాలంతే. అందుకే నాకు వంటంటే ఇష్టం కదా అని వంటల సంగతి చూస్తాను అన్నాను. కానీ అది ఆల్రెడీ ఎవరికో ఇచ్చేశారుగా. వంటలు వంటలు అంటూ అత్యుత్సాహం చూపిస్తుందంటే ఏదో చేయబోతుంది. ఏం చేయగలదో నేను చూస్తాను. సౌందర్య, అమ్మా, బర్త్డే చాలా సంతోషంగా జరగాలి. భవానీ, బర్త్డే చేసుకునే ప్లేస్ మనది కాదు కాబట్టి పరిస్థితులనేవి మన చేతుల్లో ఉండకపోవచ్చు, కానీ ప్రవర్తన మన చేతుల్లోనే ఉంటుంది. అంతా సవ్యంగా జరిగేలా చూడాలి. ఐశ్వర్య, పిల్లల మధ్య చేస్తున్నా. పిల్లలకి ఏ లోటు రాకుండా చూడండి. అందరికీ బట్టలు, పేస్ట్రీస్, బిస్కెట్స్, చాక్లెట్స్ వగేరా ఏవి తక్కువ కాకుండా చూడండి. అందరూ సంతోషంగా ఉండాలి. ఆ సంతోషాన్ని చూస్తూ ఆయన మురిసిపోవాలి. అలాగే అమ్మా.
మీరే చూస్తారుగా.